పరమయ్యారు ఆగు ఆగు ఆగమయ్యా బాబు ఆగు ఆగమంటే నీకు ఈ విషయం తెలుసా? రాత్రికి రాత్రి అమ్మ పోయిందయ్యా. అయ్యో మీ అమ్మ పోయిందా? ఎప్పుడు? మా అమ్మ కాదయ్యా మగడ. రాత్రికి రాత్రి గుళ్ళో ఉన్న పార్వతీదేవి విగ్రహాన్ని దొంగలు ఎత్తుకుపోయారయ్యా. అమ్మ విగ్రహం పోయిందా? ఎట్టా? నీకు ఈ వివరం చెప్పడానికి నాకు ఆటే టైం లేదు. ఈ విషయం ఊరంతా చెప్పాలి. ఓ పని అయిపోయినట్టుంటుంది. ఒరే వెంకటేశ్వరు, అమ్మ విగ్రహం పోయిందంటా. ఇంతకు నా బాధ ఏమిటంటే స్వామి, నీ బాధ సరేనయ్యా స్వామి. నా కష్టాలు ఎవరితో చెప్పుకోను. నా భార్య పార్వతీదేవిని తీసుకెళ్లి అమెరికాకి అమ్మేశారు. రేపు నన్నెవరైనా ఎత్తుకుపోయి ఏ చైనాకు అమ్మేస్తే మేం కలిసేదెప్పుడు? ఆ రెండు దేశాలకు పడి చావదే. ఊరుకోండి స్వామి. ఇప్పుడు విడిపోయినా ఏ వేళకు ఎప్పుడు ఏ దేశంలో ఎలా కలుసుకోవాలని రాసిపెట్టుంటే అలా కలుసుకుంటారు. టైం బాగున్నప్పుడు ఇలాంటివన్నీ తప్పవు. మరి తట్టుకోవాలి. మీకు చెప్పగలిగేటంతటి వాడిని కాదనుకోండి. అది సరేగాని నువ్వు నాకు చిన్న ఉపకారం చెయ్యాలి సాంబయ్య. మహాప్రసాదం. చెప్పండి, ఏం చేయమంటారో చెప్పండి. ఏమీ లేదు. విగ్రహాల దొంగలకు ఒక చిన్న విన్నపం. పార్వతీదేవి నమ్మిన దేశంలోనే పరమశివుణ్ణి కూడా అమ్మవలెను అని నా దేవాలయాల ముందు ఒక బోర్డు కట్టించు. వీలైతే 4 పేపర్లలోనూ వేయించు. అయ్యయ్యో, ఎందుకు మరీ అంత ఇదైపోతారు? మీరేం భయపడకండి. నా ప్రాణాలు అర్పించైనా సరే మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. నిజమా సాంబయ్య? నిజం స్వామి. ఓరని అసాధ్యం గోలా, సాక్షాత్తు పరమశివుణ్ణి ఓ పూజారి రక్షించడమా? ఇదండి భూలోక మహత్యం. తండ్రి పూజారి సాంబయ్య మహత్యం. కూతురు పెళ్లికి డబ్బు లేకపోయేసరికి గుళ్ళో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని అమ్మేశాడు. ఎంతకు తెగించాడు? ఇంకా తెగిస్తాడు. మనం ఇలా చూస్తూ కూర్చుంటే గుడిని అమ్మేస్తాడు. అందుకని సాయంకాలం మా అయ్యగారు ఊరి పెద్దలందరినీ పిలిచి పంచాయతీ ఏర్పాటు చేస్తున్నారు. మనం కూడా వెళ్ళాలి అక్కడికి. అయ్యా, నా మాట నమ్మండి. తరతరాలుగా ఈశ్వరుణ్ణి గుడిని నమ్ముకుని బ్రతికే కుటుంబం మాది. చేతులా ఎవరైనా తినే కూట్లో మట్టి కొట్టుకుంటారా? మనసా వాచా దేవుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్న నేను ఇంత మహాప్రాధం చేస్తానా? ఆ మాటకేం లేవయ్యా. నమ్మినందుకు మా బావని నచ్చాక ముంచావు కదయ్యా. ముంచటాలు తేల్చటాలు మీలాంటి పెద్దవాళ్ళకి కానీ మాలాంటి పేదవాళ్ళకి చేతకావండి. ఏమాయ్, ఉన్నమాట అంటే ఉలికి పడతానా? విరుచుకు పట్టడానికి విర్రవీగటానికి మాకు అర్ధబలం అంగబలం ఎక్కడ ఉందిలేండి. ఏమన్నా నువ్వు? నేను అసలు సిద్ధయ్య, ఎందుకు నా తొందరపడతావు? సమయ ఇలా సాంబయ్య, తాకట్టు పెట్టావా అమ్మేసావా? అయ్యా, మీరు కూడా. అబ్బా, నీకు వచ్చిన భయం ఏమీ లేదయ్యా. జరిగింది ఏదో జరిగిపోయింది. 10 మందిలోనూ చెప్పలేకపోతే నా చెవిలో ఊరు. నీకేమీ రాకుండా నేను కాసుకుంటాను. అయ్యా, నేనే పాపం ఎరగను. నా మాట నమ్మండి.